వేస్తా ఇలా పచ్చి పచ్చిగానే వేస్తా. మా సార్ను తలుసుకుంటే పానం వెళ్ళిపోతుంది. ఎంత అయినా సమ్మన దిగుతుంది. ఏ గడియల్లో ఎడవ కాలు బయట పెట్టిపోయిండో నేనన్నా లేకపోతే పక్క పెట్టి. అయినా మనోళ్ళు చూసుకుంటారు అనుకున్నా. ఓ తాత పొదు పొదుగాలనే పోస్తున్నావు, ఎప్పుడు హుషారు ఉండేటోనివి. ఇలా ముఖమంతా రొట్టె పెంక పెట్టినట్టే పెట్టినావు. నీ చుట్టాలకేమన్నా ఆపతొచ్చినా? అదే చుట్టాలు వచ్చినా ఇంత బాధపడకపోదు, ఇంత తాగపోదు. తాగేదానికి ఇదో వంక దొరికినాది నీకు. వంకలేదు లెంకలేదు. మా సారును తలుసుకుంటే చల్లడ మరణం అవుతుంది పానం. అయినా కావాల్సుకునే చేసినట్టు అనిపిస్తుంది. తాగిన నోరు అందాలు బుక్కింది అన్నట్టు ముఖానికి మోకాలకు ఓర్పాటు లేకుండా మాట్లాడుతున్నావు. ఎందుకు తాగుతున్నావు అని నేను అడుగుతుంటే తాగుతా అని కూసున్న తావులనే కుండంతా కడుపు నింపుతున్నావు. వాళ్ళ కళ్ళు నా బొత్త మీద పడ్డా సరిపోదు. పొద్దంతా పని చేసి పొద్దున్న దానిలో పావుసేరు కోటర్ తీసుకొని పర్మిట్ రూమ్ కు పోతే పైసలు ఎక్కువైతే అని ఊరు అవతల చింత కింద కూర్చుంటే ఊకుంటారా? సైరన్ వేసుకొని వచ్చిరి అల్లేసుకొని పోయిరి. అసలు ధర్మంగా సార్ మీదనే పడే కళ్ళు. అంత ధర్మంగా సార్ ఒవ్వలే. చట్టం, న్యాయం, ధర్మం కనిపించే ఈ 3 సింహాలు అయితే కనపడిన 4వ సింహం వేరమ్మా సారు. మందు ముందర పెట్టుకుని మదన పడుతున్నప్పుడే అర్థమైంది. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ సార్ గురించేనా ఈ రంది? ఏం మాట్లాడుతున్నావు? మా సార్ ఎసంటోడు అనుకున్నావు? అన్నమయ్య సినిమాలా సుమన్ సార్ చేసిన ఎంకన్నా అసంటోడు. మొత్తానికి ఒక మాటలా చెప్పాలంటే మనిషి రూపంలో ఉన్న దేవుడు అంటావు, అంతేనా? అంతకంటే ఎక్కువనే. ఆకలి అయినప్పుడు ఇంత అన్నం తింటాం, పొద్దున్న ఇంత సుక్కేస్తాం. లోకం మీద ఎవరు చేయలేదా? ఆయన అదే పని చేసిండు. ట్రాఫిక్ ఏసీపీ కాబట్టి ఎవరన్నా పరిచయం ఉన్నోళ్ళు మందు దాగి దొరికితే వెనక ముంగడ చూసి ఇడిచిపెట్టినట్టు గట్లనే అనుకున్నాడేమో. అనుకోడా? నెత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో కొంతమంది తాగి బండి నడిపేటోళ్ళ బాధలు చూసాడు. నేను తాగితే ఆపుతారా అనుకోని నోరు తిరిగేదాకా తాగి కారు నడిపిండంటే నడపాలని నడిపిండా? డ్రైవర్ కు పుష్కున నిద్ర వస్తుందంటే తీసుకొని నడిపిండు. కాగిత దానికే కేసు బుక్ చేస్తారా? తాగి బండ్లు నడపొద్దని వాహన చోదకులకు చెప్పేది ఆసారే. మళ్ళా ఆయన్నే తాగి బండి నడిపితే కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసింది అన్నట్టే ఉన్నదే. ఆయన కంటే బాధ నీకే ఎక్కువనట్టున్నది కదా. మరి ఉండదా? సారు పోలీసులేనా, దొరకవచ్చిన వాళ్ళు పోలీసులేనా? మీది తినాలే మాది తినాలే అన్నట్టు సిద్దిపేట ఏసీబీని చెప్పగానే వెళ్ళే పంపించేది. తాగిన తవసానం డొల్లి పెట్టే వాళ్ళు కేసులు బుక్ చేసి. చట్టం ముంగట అందరు సమానమే. చట్టం తెలిసిన పెద్ద మనిషి అట్లా చేస్తే చట్టం చూసుకుంటూ ఊకోదు, ఊచలు లెక్క పెట్టిస్తుంది. అయితే చట్టం ముందు అందరు సమానమేనా? గవర్నర్ కార్ నుంచి ఆఫీసుల అటెండర్ దాకా చట్టం ముంగట అందరు సమానమే. ఎంత తోపు తూరం దారికార్ ఆఫీసర్ అయినా తప్పు చేస్తే ఇట్లనే ఉంటది. పోతా గా పోషమా సిగముగుతుంది అన్ని అరుచుకుంటా. ఆ కాకిల ఆపుడెనక అసలు కథ ఏందని నేను తెలుసుకుంటా. మాయ లేదు మంత్రం లేదు, మందు పరిశానే ఇదంతా. తాగి డ్రైవింగ్ చేసుకుంటా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికే పోలీసు పేపర్ అయి ఉండి పోలీసుల కేసులో ఇరికే. పోలీసులకు దొరికి నయమైంది. అదే హైవే మీదను ఆగకుండా మందు నిస్తల కారును స్పీడ్ గా దంచకపోతే ఈ పాటికి ఏమయ్యేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.